గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంపాదించినటువంటి డబ్బు నిలవాలంటే అంటే అనారోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏ విషయంగా అయినప్పటికీ కూడా మనం సంపాదించినటువంటి సొమ్ము ఖర్చు అయిపోకుండా ఉండాలంటే కనుక మనం ఒక చిన్న పరిహారాన్ని పాటిస్తే కనుక మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ధనయోగాలు 100 ఉన్నప్పటికీ కూడా దరిద్ర యోగం ఒక్కటి ఉంటే మీరు సంపాదించింది మొత్తం సర్వనాశనమే. సర్వనాశనం అంటే మరోలా అనుకోకండి, ఎంత సంపాదించినా నిలబడతో ఖర్చు. అందుకని ధనానికి మీరు గౌరవాన్ని ఇవ్వండి, డబ్బుకి మీరు గౌరవాన్ని ఇవ్వండి. ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పారేయకుండా ఒక వరుసలో జాగ్రత్త పెట్టుకోవడం, ధనం అంటే నోట్లు తడిసిపోకుండా ఇప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవడంతో పాటుగా శివారాధన, లక్ష్మీ ఆరాధన చేయటంతో పాటుగా మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు యొక్క ఒక చిన్న కర్రని తెచ్చుకుని ఎండబెట్టుకుని అది బాగా ఎండిన తర్వాత దానికి గంధము కుంకుమ అలంకరించి మీ దేవుడి గదిలో పెట్టుకుని రోజు దానికి అగరవత్తు ధూపం చూపిస్తూ ఉండండి. అప్పుడు మీరు సంపాదించినటువంటి ధనమంతా కూడా ఖర్చు అయిపోకుండా వృద్ధి అవుతుంది. ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు పాటించారంటే మీరు సంపాదించినటువంటి ధనమంతా కూడా వృద్ధి జరగడంతో పాటుగా మీ ఇల్లంతా కూడా చక్కగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో సుభిక్షంగా ఉంటుంది. మీరు మరిన్ని విశేషాలు మన యొక్క ఛానల్ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటే మన తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. జయం.